సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధవరెడ్డి గారు. నమస్తే అండి. మాధవరెడ్డి గారు, ఈ బంగారం వెండి ధరల గురించి మాట్లాడాలంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. వెండి అయితే ఏకంగా 3,20,000 రూపాయలు దాటిపోతోంది కేజీ. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో వెండి 1 గ్రాము 320 రూపాయలు, అంటే కేజీ 3,20,000 రూపాయల పైన, ఇంక్లూడింగ్ జిఎస్టీ ట్యాక్స్లు అవి ఉంటాయి కాబట్టి. అదేవిధంగా బంగారం విషయానికి వస్తే 10 గ్రాములు 24 క్యారెట్లు 1,50,000 రూపాయలు కూడా దాటిపోతుంది. ఎందుకంటారు ఇంతలా బంగారం వెండి ధరలు పెరిగిపోతున్నాయి? ఏంటి, ఒక సామాన్యుడు ఇంట్లో పిల్లకి పెళ్లి చేయాలంటే కనీసం ఒక 10 గ్రాములు కొనాలంటే 10 సార్లు ఆలోచించేంత సిచ్యువేషన్స్కి వచ్చేసాం. ఎందుకంటారు ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ వస్తుంది అసలు? సో మ్యారేజ్ ఎక్స్పెండిచర్ కూడా చాలా పెరిగిందండి బికాస్ ఆఫ్ గోల్డ్. అప్పట్లో గోల్డ్ కో 20% మనము మ్యారేజ్ మొత్తం ఎక్స్పెండిచర్ లో 20%, ఇప్పుడు గోల్డ్ కే 50% పెట్టాల్సి వస్తుంది మీరు ఒక బడ్జెట్ వేసుకుంటే మ్యారేజ్ కి. సో ఆ విధంగా మనకి సిల్వర్, అప్పట్లో మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్తే సిల్వర్ అనే ఐటమ్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు అది కూడా మానేయాల్సి ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు అది కూడా మానేయాల్సిన అవసరం వస్తుంది. సో ఈ విధంగా అసలు మనకి మేజర్ గా జియో పొలిటికల్ టెన్షన్స్, అంటే ఒకవైపు ఈ యూరోపియన్ యూనియన్స్ మీద ఈ ట్రంప్ అయితే ఏదైతే మనకి ఎస్కలేట్ చేస్తూ టారిఫ్స్ వేస్తానని, మనకి అంటే గ్రీన్ ల్యాండ్ ని ఎక్వైర్ చేయాలి, ఆ గ్రీన్ ల్యాండ్ ఎక్వైర్ చేయడంలో వీళ్ళెవరూ కూడా కొంచెం అబ్జెక్షన్స్ అనేవి బాగా రేజ్ అవుతున్నాయి. సో దాన్ని ఆయన ఇంకొంచెం హింట్స్ కూడా ఇస్తున్నారండి, మేబీ మిలిటరీని కూడా మేము వాడచ్చు ఈ గ్రీన్ ల్యాండ్ ఎక్వైర్ చేయడంలో అనే హింట్స్ ఎప్పుడైతే వస్తున్నాయో అది ఇంకొక రకంగా, అంటే యూరోపియన్ యూనియన్ అంతా కూడా ఒకవైపు యుఎస్, ఆ రెండిటి మధ్య వార్ వస్తే ఎట్లా ఉంటుందండి? సో ఈ విధంగా మొత్తం వరల్డ్ అంతా కూడా భయపడిపోతూ ఏం జరుగుతుంది, ఇది ఎస్కలేషన్, ఈ గ్రీన్ ల్యాండ్ ఇష్యూ అనేది ఎంతవరకు వెళ్తుంది? వాళ్ళైతే అబ్జెక్షన్స్ అయితే గట్టిగా పెడుతున్నారండి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, వీ డోంట్ అలౌ టు ట్రంప్ ఎక్వైర్ గ్రీన్ ల్యాండ్. ఈయన మాత్రం నేను ఎక్వైర్ చేసి తీరుతాను, మిలిటరీనైనా అవసరమైతే యూజ్ చేస్తాను. సో ఈ విధంగా అసలు ఆల్రెడీ టారిఫ్స్ అయితే వేసేసాడండి. ఇప్పుడు ట్రంప్ ఆల్మోస్ట్ ఈ 8 యూరోపియన్ యూనియన్స్ మీద టారిఫ్స్ అయితే వేసేసాడు, ఆల్మోస్ట్ 10%. ఇంకా అవి కూడా పెంచుకుంటూ వెళ్ళిపోతాను అని కూడా ఆయన డిక్లేర్ చేసేస్తూ ఉన్నాడు. సో దీనివల్ల అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు కొత్తగా ఇంకొక న్యూస్ కూడా ఏంటంటే, ఒక బోర్డు, అంటే పీస్ బోర్డ్ అనేది ఒకటి ఏదో ఆయన పెట్టారంట, దానికి 60 కంట్రీలకి ఇన్విటేషన్ పంపించాడు. పురస్కారం కూడా కావాలి, నేను అసలు పీస్ కోసమే నేను ఉన్నాను, అసలు పీస్ కోసమే నా జీవితాన్ని అంతా పెడుతున్నాను అన్నట్టుగా ఆయన అసలు ఒక పీస్ బోర్డ్ నే ఒకటి పెట్టేసి దానికి $1 బిలియన్ టార్గెట్ పెట్టి అందరినీ కూడా ఇన్వైట్ చేస్తుంటే, ఆల్రెడీ ఫ్రాన్స్, కెనడా ఇలాంటి కంట్రీస్ అయితే మేము ఈ బోర్డ్ లోకి రాము అని చెప్పేసారండి. ఇండియాకు కూడా పంపించారు ఆయన ఇన్విటేషన్. సో మన వాళ్ళు కూడా ఇంకా ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. సో ఈ విధంగా అసలు ఎటువైపు వెళ్తుంది, ఈయన ఏమేం చేస్తున్నాడు, అన్ని కంట్రీస్ ని డిస్ట్రప్ట్ అయితే బాగా అయితే జరుగుతుందండి. సో దీనివల్ల ఈ మొత్తం ఈ అసెట్స్ ఏవైతే, అంటే మనకి ఎప్పటి నుంచో గోల్డ్ అనేది మనకి సేఫ్టీ హెవెన్, అంటే ఇలాంటి రిస్క్స్, అంటే ఎప్పుడైతే ఈ వరల్డ్ వార్స్ కానీ, ఈ టెన్షన్స్ కానీ, జియో పొలిటికల్ టెన్షన్స్ వచ్చేటప్పుడు ఈ గోల్డ్ పెరగడం అనేది మనం చూస్తాము. సో అదే మళ్ళీ మనకి రిపీట్ అవుతోంది. బట్ ఏంటంటే ఈసారి ఒకరితో కాదండి, ఒకవైపు ఇరాన్, ఒకవైపు రష్యాతో ఆయనకి ఇష్యూస్ వస్తున్నాయి, ఒకవైపు యూరోపియన్ యూనియన్ తో ఇష్యూస్ వస్తున్నాయి. సో ఎన్ని వైపుల నుంచి ఒక్కసారిగా మనకి టెన్షన్ వాతావరణం మనకు కనిపించేటప్పటికి, సో ఈ గోల్డ్ అండ్ సిల్వర్ అనేది మనకి బాగా పెరుగుతుంది. సో మనం సిల్వర్ ని కొంచెం సెపరేట్ గా మాట్లాడుకోవాలండి. సిల్వర్ కుండే సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంది, అందుకనే మీకు ఆల్మోస్ట్ 200% పెరిగింది. 200% అంటే జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఒక 12-13 months లో 200% ఒక అసెట్ ఇవ్వడము అంటే ఇట్ ఈస్ ఎప్పుడు అంతలాగా జరగలేదు. సో ఈ సిల్వర్ ని మనం డిఫరెంట్ గా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే, అక్కడ చైనా వాళ్ళు ఎక్స్పోర్ట్స్ అవ్వకుండా ఈ సిల్వర్ ని ఆపడం, అలానే మైన్స్ దగ్గర నుంచి సప్లై అనేది అంత ఫాస్ట్ గా, అంటే ఏదైతే డిమాండ్ కి తగ్గట్టుగా సప్లైని చేయకపోవడము, ఈ సప్లై ప్రాబ్లమ్స్ ఉండడము, దీనివల్ల మనకి సిల్వర్ అనేది అమాంతంగా పెరిగిపోతుందండి. సో నెక్స్ట్ టార్గెట్ $100 అంటున్నారు. ఇక $100, $120 అయితే సిల్వర్ మనం 3,50,000 చెప్పుకోవడంలో కూడా ఆశ్చర్యం లేదు.
ఎందుకంటే దానికి తగ్గట్టు అంటే ఒకవైపు క్లీన్ ఎనర్జీలో వాడుతున్నారు, ఒకవైపు ఈవీస్ లో సిల్వర్ వాడుతున్నారు. అన్ని కంట్రీస్ ఈ విధంగా సప్లై లేకుండా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ మైన్స్ నుంచి కూడా మనకి ఇంత సిల్వర్ సప్లై రావడానికి కొంత టైం పడుతుందండి. ఇట్ విల్ టేక్ సమ్ ఇయర్స్ టు గెట్ సఫిషియంట్ సప్లై. ఈ మైన్స్ దగ్గర నుంచి మనకి సిల్వర్ సప్లై రావాలి అంటే కొంచెం టైం పడుతుందండి. బట్ చైనా ఏం చేసిందంటే ముందుగానే మరి ఆలోచించి వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం అన్ని కూడా బ్లాక్ చేసుకుని పెట్టుకున్నాయి. ఎక్కడికి అంటే వాళ్ళ కంట్రీ నుంచి బయటకు వెళ్లకుండా ఈ సిల్వర్ ఏవైతే మైన్స్ ఉన్నాయో, లేకపోతే ఈ సిల్వర్ వాళ్ళ దగ్గర ఉన్న ఈ ఫిజికల్ ఏదైతే ఉందో అదంతా కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయకుండా ఆపేశారు. సో దాని వల్ల కూడా ఒక రకమైన స్పెక్యులేటివ్ నేచర్ అనేది మనకి ఎస్పెషల్లీ సిల్వర్ లో అయితే మనకి కనిపిస్తుందండి. అంటే ఇప్పుడు ఏంటంటే కామన్ ఆడియన్స్ డౌట్ ఏంటంటే, అవును, ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా, కొనాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నారు కాబట్టి, అవును, అసలు ఏంటి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడున్న ధరలను బట్టి కొనాలంటారా లేదంటే వెయిట్ చేయమంటారా? అసలు ఏంటి తగ్గడానికి పెరగడానికి అవకాశాలు ఎలా ఉన్నాయి? అసలు అంటే రీసెంట్ గా చిన్న ఎగ్జాంపుల్ చెప్దామండి. మాకు నిన్ననే ఇప్పుడే కొంచెం ఒక కాల్ వచ్చింది. ఒక లేడీ అన్నమాట, మా క్లయింట్. ఆమెకి ఎస్ఐపిలో మేము 2 స్కీమ్స్ ఇచ్చాము. ఆమె ఏదో ఇన్వెస్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆమె చెప్పేది ఏంటంటే, మేడం ఆ 2 ఎస్ఐపిలు ఆపేయండి, ఆ మనీని మీరు ఈ గోల్డ్ సిల్వర్ షిఫ్ట్ చేసేయండి అంటుంది. అంటే ఎంత యుఫోరియా ఉందో చూడండి. సో పీపుల్ ఆర్ నాట్ స్కేర్డ్, దే వాంటెడ్ టు బై. ఎంత మనీ ఉంటే అంత మనీతో సిల్వర్ గోల్డ్ కొంటున్నారండి. సో మనము ఇంత పడింది ఇంత పెరిగింది అని మాట్లాడుకుంటున్నాం కానీ, బట్ బయట సిచ్యువేషన్ అయితే మీరు గోల్డ్ ఈటీఎఫ్స్ చూడండి, సిల్వర్ ఈటీఎఫ్స్ దాదాపుగా 7% పెరిగాయి. అంటే ఒక రకంగా ఇన్వెస్ట్ చేస్తున్నారండి. ఉన్న ప్రతి అమౌంట్, అంటే మీ దగ్గర 2 లక్షలు ఉంటే వెళ్ళి సిల్వర్ కొనడం, మీ దగ్గర 1 లక్ష రూపాయలు ఉంటే ఇంకొంచెం కొనడము, ఇట్లా బాగా యుఫోరియా అయితే మనకి కనిపిస్తుందండి. బట్ దే నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇక్కడ మనం చెప్తుంది ఏంటంటే, దీస్ ఆర్ ఆల్ వాలటైలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. బట్ ఎవరైతే తక్కువ ప్రైస్ లో కొనుక్కున్నారో, దిస్ ఈస్ ద టైమ్ టు ప్రాఫిట్ బుకింగ్. కొంత మీరైతే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అగ్రెసివ్ గా ఉన్న వాళ్ళైతే అట్లీస్ట్ ఒక 50% అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మిగతా 50% అయితే వెయిట్ చేయండి. దిస్ ఈస్ వెరీ స్పెక్యులేటివ్ నేచర్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సిల్వర్ విషయంకి వస్తేనే మనం ఇలా చెప్తున్నాం అండి, ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. ఇంకా డెఫినెట్లీ అండి, ఈ వాలటిలిటీలో ఇంకొంచెం మార్కెట్ లో ఏదైనా సిల్వర్ గానీ తగ్గినట్లయితే దే కెన్ ఎక్వైర్ టు సమ్ ఎక్స్టెంట్, అలా మీరు బై చేసుకోండి. సో ఈ విధంగా సిల్వర్ లో మనకి ఉన్న వాళ్ళైతే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎంటర్ అవ్వాలి అంటే ఎప్పుడైతే కొంచెం మీకు ఒక 10% అలా తగ్గుతుంది. రీసెంట్ గా కూడా 10% తగ్గిందండి సిల్వర్, తగ్గి మళ్ళీ పెరిగింది మనకి సిల్వర్ అనేది. సో అలాంటి ఆపర్చునిటీస్ వస్తే కొంచెం గ్రాబ్ చేసుకోండి. బట్ ఎనీహౌ మీరు అందరూ చేయాల్సింది ఏంటంటే, ఈటీఎఫ్సే బెటర్ అని మేము చెప్తున్నాము. సో ఈటీఎఫ్స్ ని మీరు సిల్వర్ ఈటీఎఫ్స్ తర్వాత గోల్డ్ ఈటీఎఫ్స్ లో మీరు పెట్టుకోండి. బట్ అది కూడా ఈ మధ్య ఇప్పుడే చెప్తున్నాను కదండి, ఇప్పుడు మొత్తం అంతా ఈక్విటీని మానేసి మొత్తం 100% ఈ కమోడిటీస్ లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి? అసెట్ ఎలకేషన్ చూసుకోండి. అసెట్ ఎలకేషన్ లో మీకు 20-30% అనేది మీరు ఫిక్స్ అవ్వండి. 20% పోనీ ఫిక్స్ అయ్యారు అంటే ఆ 20% వరకే మీరు కమోడిటీస్ అయినా గోల్డ్ అండ్ సిల్వర్ లో పెట్టుకోండి. అలానే 30-40% మీరు ఒక ఈక్విటీలో పెట్టుకోండి, మిగతాది డెట్ లో పెట్టుకోండి. అసెట్ ఎలకేషన్ ఈ యుఫోరియా అండి, అంటే ఏదొస్తే మొమెంటం అందులోనే మనం 100% పెట్టేయడం అనేది బాగా అలవాటు చేసుకున్నారు. అదైతే మాత్రం మేము జాగ్రత్త పడమనే చెప్తూ ఉన్నాము. బట్ డెఫినెట్లీ ఎస్, ఈ ట్రంప్ ఇష్యూస్, ఈ ట్రంప్ ఎస్కలేషన్స్ ఆగేంత వరకు కూడా అంటే ఈ గోల్డ్ అనేది తగ్గే అవకాశాలు అయితే మనకి కనిపించట్లేదు. నియర్ గా అందరూ కూడా ఇదే చెప్తున్నారు. మేబీ ఇంకా పెరగొచ్చు అనే మనకి సూచనలు కనిపిస్తున్నాయి. బట్ ఇన్ ద మీన్ వైల్ ఏంటంటే కొంచెం వాలటిలిటీ వస్తుందండి, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది, కొంచెం వెనక్కి అయితే వస్తుంది. దాన్ని ఎవరైనా మీరు కావాలి అనుకుంటే ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఎంట్రీ తీసుకోండి, బట్ ఇన్ ఎ వెరీ లిమిటెడ్ వే. థ్యాంక్ యూ సో మచ్.